ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎలక్షన్ల పెద్దగా ఓట్లు వేయరు నిజానికైతే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళైతే ఏమైనా పనులైతే ఏమో అనుకుంటారు. కానీ ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతున్నది? ఇవాళ ముఖ్యమంత్రి గారు ఊరూరు తిరిగినా, జిల్లా జిల్లా తిరిగి ప్రచారం చేసినా, 2 సంవత్సరాల విజయోత్సవం పేరిట పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేసినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించినా, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చాలా దుర్మార్గమైన పనులు చేసినా ప్రజలు మాత్రం స్పష్టంగా ఉన్నారు. మళ్ళా కేసీఆరే రావాలే, మళ్ళా గులాబీ జెండానే ఎగరాలే, మళ్ళా పల్లెళ్ళు బాగుపడాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలి అనే ఆలోచనతోని ఇవాళ సిరిసిల్లలో ఇచ్చిన తీర్పు మీకు ఒక నిదర్శనం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఒక్క మాట. భయపెడతారు, బెదిరిస్తారు, ఫోన్లు చేస్తారు. గట్లెట్లుంటుంది, మీరు మాతోనుంటేనే మీరు రేపు ఏమైనా పనులు చేస్తారు, లేకపోతే మీకు ఎక్కడికెళ్ళి వస్తాయి అని మాట్లాడతారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కుల్లా చెప్తున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మైకులలోనే బెదిరిస్తున్నారు. మీరు చూసింటారు కొంతమందిని మాట్లాడేది. ఒక ఆయన అంటున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఒక్క ఇందిరమ్మ ఇల్లియా ఎట్లిస్తారో నేను చూస్తా, బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన కాడ అంటుండు. ఇంకొక ఆయన అంటున్నాడు, నా ఇంటికాడికి వస్తే మెడలు పట్టి నూకేస్తా అని ఇంకొక ఆయన అంటున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. నేను మీకు ఒక్కొక్క సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. ఇవాళ ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులు గాని, సర్పంచులకు వచ్చే నిధులు గాని, ఎంపీలు ఖర్చు పెట్టే నిధులు గాని, ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇదంతా కూడా ప్రజల సొమ్ము. పన్నుల రూపంలో మీరు ప్రజలు మనకు గట్టే సొమ్మునే మనం ధర్మకర్తల్లాగా వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కాబట్టి మళ్ళా తిరిగి వాళ్ళ కోసమే ఖర్చు పెడతాం తప్ప ఇదేదో నా ఇంటెనక పొలం అమ్ముడో, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంటెనక పొలం అమ్మో కడతలేడు, ఎవరి ఇంటెనక పొలం అమ్మి వచ్చి సొంత పైసలతో పెట్టిన పైసలు కావి. అందుకే ఏ ఎమ్మెల్యే అడ్డం పొడుగు మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే చిల్లర మల్లరగా మాట్లాడినా మనం పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే అది అయ్య సొత్తు కాదు, వాళ్ళ అత్త సొమ్ము కాదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీకు ఇష్టం ఉన్నట్టు ఇయ్యనికి, లేకపోతే ఇవ్వకుండా ఉండేందుకు. భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగం రాసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా 5 అంచెల్లో ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలనో రాసి ఉన్నది. 5 అంచెలు అంటే కింద గ్రామాలలో గ్రామ పంచాయతీ ఒక ప్రభుత్వం, కొద్దిగా మీదికోతే మండల స్థాయిలో మండల ప్రభుత్వం, పట్టణం అయితే మున్సిపాలిటీలో మున్సిపల్ ప్రభుత్వం ఉంటుంది. ఇంకొద్దిగా మీదికోతే జిల్లా ప్రభుత్వం ఉంటుంది, జిల్లా పరిషత్ ఉంటుంది. ఇంకొద్దిగా పైకి పోతే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ఆ పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఏ ప్రభుత్వానికి ఆ పని వాళ్ళ పని వాళ్ళకు ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. గాడిద చేసే పని గాడిది, కుక్క చేసే పని కుక్క, గుర్రం చేసే పని గుర్రం, ఇట్లా ఎవల పని వాళ్లకు విభజించబడి ఉన్నది, ఎవలది వాళ్లకు నిర్ణయించబడి ఉన్నది రాజ్యాంగం ప్రకారం. ఇందులో ఒకరికొకలకు ఎవరికేమి ఒకరి మీద ఒకరు డిపెండెంట్ కాదు, ఒకరి మీద ఒకరు ఆధారపడి లేరు. కలిసి పనిచేయాలి, సమన్వయంతో పనిచేయాలి. కానీ ఇప్పుడు మోడీ గారు నేను పైసలు ఇయ్యా అంటే రేవంత్ రెడ్డి దుకాణం బంద్ అవుతుందా? కాదు. ఇక్కడ రాష్ట్రానికి ఉండే ఆదాయాలు, రాష్ట్రానికి ఉండే వనరులు ఇక్కడ ఉంటాయి. 10 ఏళ్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మోడీ గారు సహకరించలే, అట్లని చెప్పేసి మనం ఊకున్నామా? పని చేయలేదా? బ్రహ్మాండంగా పెన్షన్లు పెంచుకోలేదా? 200 పెన్షన్ 2000 చేసుకోలేదా? రైతు బంధు ఇచ్చుకోలేదా? కళ్యాణ లక్ష్మి ఇచ్చుకోలేదా? షాదీ ముబారక్ ఇచ్చుకోలేదా? రైతు బీమా ఇచ్చుకోలేదా? భారతదేశంలో ఎక్కడ లేని పనులు చేసుకోలేదా? చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారం చేయకపోయినా, రూపాయి ఇయ్యకపోయినా రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసుకున్నాం. అట్లాగే గ్రామ పంచాయతీల విషయంలో కూడా మీకు హక్కుగా, మీకు రాజ్యాంగబద్ధంగా, మీకు కానూన్ ప్రకారం, మీకు కాయిదా ప్రకారం రావాల్సిన పైసలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకే వస్తాయి. అందులో ఏలు పెట్టే అధికారం ఎమ్మెల్యేగా నాకు లేదు, ఎంపీగా బండి సంజయ్కి లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి కూడా లేదు, ఎవ్వరకు లేదు. ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్కి వెళ్ళి వచ్చే పైసలు సీదా వచ్చేది 70 పైసలు. రూపాయి వస్తే 70 పైసలు సీదా గ్రామ పంచాయతీ అకౌంట్లకే వస్తాయి. ఆ రూపాయిల 20 పైసలు మండల పరిషత్ అకౌంట్లకు పోతాయి, ఒక 10 పైసలు జిల్లా పరిషత్ అకౌంట్లకు పోతాయి. అంటే 70, 20, 10 ఈ రేషియోలో మరి ఫైనాన్స్ కమిషన్కి వెళ్ళి వచ్చే పైసలు, అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పైసలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పైసలు కానీ కానూన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం మీ అకౌంట్లకే రావాలి. అలా ఎవ్వలకు కూడా ఆపే అధికారం కానీ, ఎవ్వలకు కూడా ఏలు పెట్టే అధికారం కానీ పొరపాటున కూడా లేదు. ఈ విషయం ముందు మీరు తెలుసుకోవాలి గౌరవ సర్పంచులు. అట్లాగే రెండో మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు అనుకోవచ్చు, అన్నా మరి కరెక్టే, మా హక్కులేంది,
మాకుండే బాధ్యత లేంది మరి ఎట్లా ఎవరు చెప్పాలి అనేది కూడా మీరు అనుకోవచ్చు. ఏం చేద్దామంటే జిల్లా పరిషత్ ఎలక్షన్లు, మండల పరిషత్ ఎలక్షన్లు అయిపోయినాక మొత్తం గెలిచిన ఎంపీటీసీలు, గెలిచిన సర్పంచులు, అట్లాగే జెడ్పీటీసీలు అందరం కూడా కూర్చొని పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన నిపుణులు, నిష్ణాతులు, మన పార్టీ నాయకులే కాదు చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పిలుచుకొని మీకు ప్రత్యేకంగా వర్క్ షాప్ ట్రైనింగ్ కూడా నిర్వహించి శిక్షణ కార్యక్రమాలు కూడా పెడతాం. దానివల్ల ఏమవుతుందంటే మీకు మీ బాధ్యత తెలుస్తుంది, మీ హక్కుల గురించి తెలుస్తుంది. మిమ్మల్ని ఎవడు బెదిరించినా బెదరాల్సిన అవసరం లేదు. వార్డు సభ్యులు గాని, ఉప సర్పంచ్ గాని, సర్పంచ్ గారు గాని ఎట్లా పనిచేయాలో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా తొందరలోనే ఏర్పాటు చేసుకుందాం. సంక్రాంతి తర్వాతనో ఆ తర్వాతనో ఏర్పాటు చేసుకుందామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ తర్వాత అని ఎందుకంటున్నా అంటే దాని వెనుక కూడా ఒక చిన్న మర్మం ఉంది. ఇప్పుడు ఏమైతుందంటే నేను గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా కూడా పనిచేసిన. ఏమైతుందంటే గ్రామ పంచాయతీలేమో సిరిసిల్లలో 117 ఉన్నాయి, ఎంపీటీసీలేమో 57 ఉన్నాయి. ఇప్పుడు ఎంపీటీసీ గారు ఏమనుకుంటారో తెలుసా, రేపు గెలిచినాక ఒక సర్పంచ్ ఏమో ఒక ఊళ్ళో గెలిచిండు, నేనేమో 3 ఊళ్ళో మధ్యలో గెలిచిన, మరి నేను పెద్దోని కదా, నా గ్రామ పంచాయతీలో కుర్చీ లేకపోతే ఎట్లా, మరి నాకు పెద్దరికం ఉండాలి కదా అని ఎంపీటీసీ గారు అనుకుంటారు. కానీ నిజానికి చెప్పాలంటే మన రాజ్యాంగం కానీ మన పంచాయతీరాజ్ చట్టం కానీ చాలా స్పష్టంగా ఉన్నది. ఎవరి బాధ్యత ఏంది, సర్పంచ్ బాధ్యత ఏంది, ఎంపీటీసీ బాధ్యత ఏంది, మండల పరిషత్ బాధ్యత ఏంది, జెడ్పీటీసీ బాధ్యత ఏంది, కౌన్సిలర్ ఏం చేయాలి, చైర్మన్ ఏం చేయాలి, ఎవరి పాత్ర వాళ్లకు స్పష్టంగా నిర్వచించబడి ఉన్నది. ఇప్పుడు మీరందరూ టీవీలలో ఆ ప్రకటన చూసే ఉంటారు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది ఏమిటిది? వా, నేను చెప్తున్నా అంబికా దర్బారునికి అయితే నేను ఎంత ప్రచారం చేస్తున్నా అంటే వాళ్ళు నాకేమన్నా ఇయ్యాలి పైసలు లెక్కకైతే గత ప్రచారం చెప్తున్నా నేను. ఆ అంబికా కృష్ణ గారు ఎక్కడున్నాడో అయ్యా టీవీలో చూస్తే జల్ది వచ్చి మా సిరిసిల్ల కొంత సాయం చేసిపో. నేనేమంటున్నా అంటే భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటి? అగరవత్తి. గట్లనే గ్రామ పంచాయతీకి మండలానికి అనుసంధానంగా ఉండేది ఎవరు? ఎంపీటీసీ గారు. ఆయన గ్రామ పంచాయతీల కుర్చీ కోసం కొట్లాడద్దు ఎంపీటీసీ